హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టార్టింగ్ శాలరీనే 56,000 రూపాయలు ఉండే విధంగా గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ అలాగే బీటెక్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి విడుదల కావడం జరిగింది. అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ అండ్ టెక్నికల్కి సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయడానికి 2022 బ్యాచ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని విడుదల చేశారు. దీనికి సంబంధించి ఆన్లైన్లో మీరు జూలై 4 నుంచి జూలై 14 మధ్య జస్ట్ 10 డేస్లోనే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీకి సంబంధించి 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎస్సీ క్యాండిడేట్స్కి 6, ఎస్టీ క్యాండిడేట్స్కి 13, ఓబీసీ వారికి 7, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 3, యూఆర్ క్యాండిడేట్స్కి 11 ఉన్నాయి. టెక్నికల్కి సంబంధించి ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి 10 ఉన్నాయి. ఎస్సీస్కి 2, ఎస్టీస్కి 1, ఓబీసీ వారికి 4, ఇంకా యూఆర్ క్యాండిడేట్స్కి 3 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఈ పర్టికులర్ టెక్నికల్ కేటగిరీ కింద వేకెన్సీస్ అయితే లేవు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులన్నిటికీ కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు ఇవన్నీ కూడా. సో ఇక్కడ జనరల్ డ్యూటీకి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకునేటువంటి మేల్ క్యాండిడేట్స్కి 1 జూలై 1997 నుంచి 30th జూన్ 2001 మధ్యన పుట్టినటువంటి వారే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 60% ఆఫ్ మార్క్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చదివినటువంటి 10+2+3లో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేటువంటి సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ ఈ రెండు కలిపి ఖచ్చితంగా ఆ రెండింటిలో వచ్చినటువంటి సబ్జెక్ట్స్లో మీకు మార్క్స్ అనేవి 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అలాగే ఫిజిక్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే ఆ రెండింటి యొక్క అగ్రిగేట్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా 60% అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత టెక్నికల్కి సంబంధించి ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ మేల్ క్యాండిడేట్స్ అనేవారు 1 జూలై 1997 నుంచి 30th జూన్ 2001 మధ్యన పుట్టి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంజనీరింగ్ డిగ్రీలో 60% ఆఫ్ మార్క్స్ అనేవి కలిగి ఉండాలి. ఆ డిగ్రీ ఏంటనేది చూసుకున్నట్లయితే నేవల్ ఆర్కిటెక్చర్లో కానీ లేదా మెకానికల్లో కానీ మెరైన్లో కానీ ఆటోమేటివ్ ఇంజనీరింగ్లో కానీ లేదా మెకాట్రానిక్స్లో కానీ లేదా ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్లో కానీ లేదా మెటలర్జీ లేదా డిజైన్ ఆర్ ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ ఈ పర్టికులర్ ఇంజనీరింగ్ చేసిన లేదా ఎలక్ట్రికల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ పవర్ ఇంజనీరింగ్ ఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి బ్రాంచెస్లో మీరు కనుక బీటెక్ చేసిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ పాయింట్, అట్లీస్ట్ 60% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ అనేవి మీరు చదివినటువంటి 12th క్లాస్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో మీకు ఖచ్చితంగా 60% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి. లేదా మీరు డిప్లొమాలో మీరు 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ తక్కువ ఉంది అని చెప్పేసి అనుకోవద్దు. ఇక్కడ ఎస్సీ ఎస్టీస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఓబీసీస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఈ పోస్టులకి అప్లికబుల్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ క్యాండిడేట్స్ క్లియర్ దేర్ ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అండ్ కంప్లీటెడ్ దేర్ డిగ్రీస్ ఆర్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి పాయింట్. ఇది ఎలా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే అఫీషియల్ సైట్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన అఫీషియల్ సైట్లోనికి వెళ్ళి మీరు 4th జూలై నుంచి 14th జూలై మధ్యన అంటే జస్ట్ 10 daysలోనే మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్, మీరు ఫిలప్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ సెలక్షన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఈ పర్టికులర్ సెంటర్స్లో మీకు ఈ పర్టికులర్ హెడ్ క్వార్టర్స్లో మీకు ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ ఉంది, అలాగే చెన్నై ఉంది,
అలాగే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సెంటర్స్ అయితే పెట్టారు. మనకి ఇక్కడ చెన్నై ఏరియాలో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి. అలాగే ముంబై కూడా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్గా మనకి ఇక్కడైతే పెట్టడం జరిగింది. నోయిడా, కోల్కతా, చెన్నై, ముంబై కేంద్రాలుగా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా స్టేజ్ 1 వచ్చేసి మనకి షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మినిమం ఖచ్చితంగా 60% ఆఫ్ మార్క్స్ అనే ఉండాలి ఆ క్యాండిడేట్స్కి. అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వారిని కూడా ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్కి రిక్రూట్మెంట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ సెలక్షన్ వచ్చేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ ఒక మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లేదా కాగ్నిటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేశారు. అలాగే పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. డే టు టైము వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా మీకు ఫర్దర్గా ఇంటిమేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా స్టేజ్ 2 వచ్చేసి ఇక్కడ ప్రిలిమినరీ సెలక్షన్కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయినటువంటి వారికి ఫైనల్ సెలక్షన్కి పిలవడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఫైనల్ సెలక్షన్ కింద ఇక్కడైతే పెట్టడం జరుగుతుంది. హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. వెయిట్ వచ్చేసి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి సంబంధించిన హైట్ అండ్ ఏజ్ని బేస్ చేసుకొని +or -10% యాక్సెప్టబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. చెస్ట్ వచ్చేసి వెల్ ప్రపోర్షనేట్ మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఐసైట్ వచ్చేసి అసిస్టెంట్ కమాండెంట్ జీడీ అలాగే అసిస్టెంట్ కమాండెంట్ టెక్నికల్కి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి యొక్క నంబర్స్ ఏవైతే ఉన్నాయో మెజర్మెంట్స్ అవి ఖచ్చితంగా మీకు ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే టాటూకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. పర్మనెంట్ బాడీ టాటూస్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ బాడీ మీద కనుక పర్మనెంట్ బాడీకి సంబంధించిన టాటూస్ కనుక ఉన్నట్లయితే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ని రిజెక్ట్ అయితే చేస్తారని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. టు అండ్ ఫ్రమ్ ట్రావెలింగ్ ఫేర్స్ బై ఏసీ 3 ఆర్ చైర్ కార్ ఆర్ యాక్చువల్ నార్మల్ బస్ ఫేర్ బై షార్టెస్ట్ రూట్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఫ్రమ్ ది కరెంట్ ఆర్ పర్మనెంట్ అడ్రస్ మెన్షన్ ఇన్ ఈ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వీరికి ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి శాలరీస్ ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు దీనికి సంబంధించి ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, పే స్కేల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ మీకు అసిస్టెంట్ కమాండెంట్గా జాబ్ వస్తే ఇది పే లెవెల్ కింద మీకు 56,100 రూపీస్ శాలరీ అయితే స్టార్టింగ్ బేసిక్ పే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆ తర్వాత డిప్యూటీ కమాండెంట్గా అయినప్పుడు మీకు పే లెవెల్ 11 అవుతుంది. అప్పుడు మీకు 67,700 ఉంటుంది. ఇలాగా పెరుగుతూ పోతూ 2,05,400 రూపీస్ వరకు డైరెక్టర్ జనరల్ వరకు వెళ్ళినటువంటి వారికి శాలరీస్ అయితే ఈ విధంగా ఉంటాయని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. నిజంగా కొడితే ఇలాంటి జాబ్స్ అయితే కొట్టాలి ఫ్రెండ్స్. మీరు కనుక ఈ జాబ్స్కి అప్లై చేసుకొని కష్టపడినట్లయితే ఖచ్చితంగా జాబ్ అనేది మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, బట్ మీరైతే మీకు ఒక వేకెన్సీ ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జాయిన్ indiancoastguard.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకి 4th జూలై నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.